హలో అండి. 31st ఈవినింగ్ నెక్సెస్ మాల్కి అయితే వెళ్ళామండి. ఇది నెక్సెస్ మాల్ రోడ్ అనమాట. మొత్తం లైటింగ్స్తో కలర్ఫుల్గా ఉండింది. నెక్సెస్ మాల్ ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ నుంచే కలర్ఫుల్గా ఉందన్నమాట. ఈసారి న్యూ ఇయర్కి వీళ్ళు తీసుకున్న థీమ్ ఏంటంటే అండి వైల్డ్ లైఫ్ అనమాట. నెక్సెస్ మాల్లో అండి ఎప్పుడూ ఏదో ఒక థీమ్ ఉంటూనే ఉంటుంది. ఈ న్యూ ఇయర్కి వైల్డ్ లైఫ్ థీమ్ తీసుకున్నట్టున్నారు. అసలు అయితే నిజంగా ఒక మినీ జూలానే ఉందండి. చూస్తుంటే దూరం నుంచి చూస్తుంటేనే చాలా బాగుంది. ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్దీ నిజంగా యానిమల్స్ అక్కడ రియల్గా ఉన్నాయా అన్నట్టు ఉందండి. ఎంట్రీ ఫీ వచ్చేసి 300 రూపీస్ అండి. చిన్నపిల్లలు చాలామంది వెళ్ళారనమాట, మేమైతే వెళ్ళలేదు. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి అక్కడ. ఇది టాయ్ యానిమల్సే కానండి, అవి రియల్ యానిమల్స్ లాగా మూవ్ అవుతూ కదులుతూ ఉన్నాయన్నమాట. చూస్తుంటే భయానకంగా అసలు రియల్గా అవి అక్కడ వచ్చి నిల్చున్నాయా అన్నట్టే ఉన్నాయండి. అంత బాగున్నాయి అన్నమాట. చూడడానికి అచ్చు నిజమైన యానిమల్స్ లానే ఉన్నాయండి. జాగ్వర్ అంటారు కదండి బ్లాక్ కలర్లో, అదైతే చాలా భయంకరంగా ఉందండి. చూస్తుంటే భయం వేసిందనమాట. దాని కళ్ళు రెడ్గా ఉన్నాయండి. అది చాలా భయం వేసింది. ఇది వచ్చేసి పైథాన్ అనుకుంటా. అసలు అది కూడా కదులుతుందండి. అసలు భలే ఉన్నాయి. అసలు భయం వేస్తుంది ఒక పక్క, కానీ చాలా బాగున్నాయి. పిల్లలు అసలు భయపడకుండానే ఎంజాయ్ చేస్తున్నారండి అక్కడ. అసలు నిజంగా భలే అనిపించింది. వాళ్ళకైతే పండగే అండి ఇది. పేరెంట్స్ కూడా భలే ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలతో పాటు. మేము షాపింగ్ అని వచ్చామండి, కానీ లక్కీగా ఈ థీమ్ చూడడం జరిగిందనమాట. లక్కీ అనుకోవాలి మేము, ఎందుకంటే ఎంత మంచి థీమ్, వైల్డ్ లైఫ్ థీమ్ని మిస్ కాకుండా చూడడం అనేది ఒక లక్ అండి. అది ఎంత బాగుందో అసలు. చూస్తుంటే అక్కడ చాలాసేపు అలాగా ఉండిపోవాలనిపించింది. అంత బాగుందన్నమాట. నెక్సెస్ మాల్లో అండి ఎప్పుడు ఏదో ఒక థీమ్ పెడుతూనే ఉంటారు. సో మనము అప్పుడప్పుడు ఇలా వెళ్ళినప్పుడు లక్కీగా మనకి ఇలాంటి థీమ్స్ చూస్తూ ఉంటాం అనమాట. ఈసారి అయితే వైల్డ్ లైఫ్ థీమ్ అండి, చాలా బాగుంది. అసలు ఎక్సలెంట్ అనమాట. మేము డైనోసరస్ది కూడా చూసామన్నమాట. అది కూడా సూపర్ అండి. అసలు మనము ఎప్పుడు చూడమన్నమాట, అలాంటివి అన్నీ ఇక్కడ పెడుతూ ఉంటారు. డైనోసరస్ది కూడా చాలా బాగుందండి. నేను ఆ వీడియో కూడా పెట్టాను, అది కూడా చూడండి.
న్యూ ఇయర్ సందర్భంగా ఎంత మంచిగా చేయడం అన్నది నిజంగా చాలా బాగుందండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.